నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మాయి ఫోటో వివరాలు అందాయి. మీకు ఎలాంటి మ్యాచ్ కావాలో చెప్తే ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అయ్యో, దానిదేముందండి. అబ్బాయికి ₹1,00,000 శాలరీ ఉంటే సరిపోతుంది. అమ్మా సొంత ఇల్లు ఉండాలండి, కానీ లోన్లు ఉండకూడదండి. అమ్మా కారు ఉండాలి, కనీసం 5 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలండి. అమ్మా అమ్మాయికి ఒక 3 లక్షలు ఎఫ్డి చేయాలండి. అమ్మా ఎదురు కట్నమా అమ్మా? అయ్యో, అంత పెద్ద మాట ఎందుకండి? అమ్మాయికి సెక్యూరిటీ ఉండాలి కదా. అమ్మా అయ్యో నా మతిమండా, ఇంకొక చిన్న విషయం. అమ్మా ఏమిటమ్మా అది? పెళ్లికి ముందే ఇల్లు ఖాళీ చేయాలి, అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయాలి. అమ్మా మరి అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలమ్మా? అయ్యో, ఎన్ని ఓల్డ్ ఏజ్ హోములు లేవు, చక్కగా చూసుకుంటారు. రాజభోగం అంటే నమ్మండి. అవునవునమ్మా, సందుకో ఆశ్రమం. మరి ఒక చిన్న మాటమ్మా, అబ్బాయి అయినా ఇంట్లో ఉండొచ్చా అమ్మా? అయ్యో అదేం మాట, కొన్నాళ్ళు చూద్దాం. అమ్మా ఆ తర్వాత అమ్మా? అమ్మ కావాలి నాన్న కావాలి అని డాన్స్ కడితే గృహింస కేసు పెట్టి 50 లక్షలు భరణం తీసుకుని ఇంట్లో నుంచి గెంటేద్దాం. మహా తెలివే. ఏదో అంటున్నారు. అమ్మమ్మ ఏం లేదమ్మా, మీలాంటి మహాతల్లులు ఉండబట్టి ఫ్యామిలీ కోర్టులన్నీ నిండుగా కలకల 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 ఆడుతున్నాయమ్మా. ఏదో మీ అభిమానం కొద్దీ అంటున్నారు. ఈ కళ అర్థమైందా? ఇంతకీ ఈవిడికి కావాల్సింది కూతురు పెళ్ళి అంటారా?